హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదువుకుందాం. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆర్ యు రెడీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టు గెట్ రివిలేషన్ ఫ్రమ్ గాడ్ త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్? దేవుని సేవకుని ద్వారా దైవ ప్రత్యక్షతను పొందడానికి దేవుని వాక్యంలోంచి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ దినము ఎవరైనా జన్మదినాలు జరుపుకుంటున్నట్లయితే, ఎవరైనా బర్త్డేస్ జరుపుకుంటున్నట్లయితే, లేదంటే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నట్లయితే వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దేశము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి రాష్ట్రము, జిల్లా కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాకిచ్చిన మంచి సహవాసం కొరకు, మాకిచ్చిన మంచి ఛానల్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవా మీకు వందనాలు. మీరు మాకు వినిపించబోతున్న మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ప్రతి మాటను బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీ దాసుడు పలుకుతున్న ప్రతి మాటను మీరు నియంత్రించి తన నోట్లోంచి మీరు బయటికి పంపమని అడుగుకుంటున్నాం ప్రభువా. అనేక మంది వింటున్నారు ప్రభువా. వింటున్న వారికి ఆత్మీయ క్షేమము కలిగించే మాటలు మీ దాసుడు పలకగలడు సాయించండి ప్రభువా. దేవా మీకు వందనాలు. వినువారికి క్షేమాభివృద్ధి కలగాలి ప్రభువా. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, దురద చెవులు గల వారి గురించి కాదు, కానీ వింటున్నప్పుడు క్షేమాభివృద్ధి కలగాలి. క్షేమాభివృద్ధి గురించిన ఆలోచన కలిగిన వారందరితో మీరు మాట్లాడండి, మీరు ముచ్చటించండి. ఈ సమయంలో మా ప్రియుల్లో ఎవరైనా బర్త్డేస్ జరుపుకుంటున్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. గత సంవత్సరాల్లో మీరు కాపాడినందుకు మీకు వందనం చేస్తున్నాం. ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైనా వారు తమ ప్రియులను కోల్పోయి వారి డెత్ యానివర్సరీస్ జరుపుకుంటుంటే వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి, వారిని ధైర్యపరచండి, ఆదరించండి. వారి ముందున్న జీవితంలో చక్కగా వెళ్ళడానికి మీరు ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా వారికి ముందుగాను వెనక్గాను ఉండి ఆవరించి నడిపించి మేలు చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం చూస్తున్న పెద్దల కొరకు, చిన్నల కొరకు, టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నట్టు మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, క్యాన్సర్లతో, టీబీలతో, థైరాయిడ్లతో, ఇక వేరు అలర్జీస్తో బాధపడుతున్న వారి కోసం మేము ఈ సన్నిధానికి వస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకు వందన. హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, అయా ఫిట్స్ వచ్చి బాధపడుతున్నటువంటి అయా మీ దాసుడు నాయన ప్రియ సహోదరులు సుధాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెల్లూరులో ఉన్నటువంటి మీ దాసుడు సుధాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా గత దినాల్లోనైనా హై ఫీవర్తో, అంతేకాకుండా ఆయన వామిటింగ్స్తో బాధపడినట్టు బాబు సామ్యుయల్ జోయల్ బాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు. వారికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. ఇంకొన్ని నెమ్మదిని అనుగ్రహించమని అడుగుకుంటున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, నెల్లూరు పట్టణంలో సంఘముల కొరకు, సంఘముల మధ్య ఐక్యతా సంఘాల ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం 1905వ సంవత్సరంలో మా భారతదేశంలో, మరి ముఖ్యంగా మా నెల్లూరు పట్టణంలో మీరు ఉద్యమం తీసుకొచ్చారని, ఉద్యమం కలిగిందని చరిత్ర పుస్తకాలు మేము చదువుతున్నాం. అది వాస్తవమని నమ్ముతున్నాం. ఇంకనూ దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ కార్యములు మరలా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లుగా నీవు మమ్మల్ని మరలా బతికించవా, మా పట్టణంలో ప్రజలను ఆత్మ సంబంధంగా మరలా బతికించవా, ఉజ్జీవపరచవా అని అడుగుతున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మీరు దీవించబడ్డవారు, మీరు ఆశీర్వదించబడ్డవారు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డవారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించాడు.
మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని ఆయన దయచేశాడు, దయచేస్తూ ఉన్నాడు, దయచేస్తాడు కూడా. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్న మనం ధ్యానించుకున్న వాక్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయం 48వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఊరకుండా లేకపోతే ఊరుకోక ఉండడం, లేకపోతే ఊరకుండకుడి అనగా సైలెంట్గా క్వైట్గా కూల్గా ఉండకపోవడం. ఇప్పటిదాకా మేము కూల్గా ఉన్నాము, సైలెంట్గా ఉన్నాము, ఇక సైలెంట్గా ఉండదలుచుకోలేదు, వైలెంట్గా ఉండాలి. అక్కడ రాయబడిన మాట 48వ వచనంలో, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండేలా. మనము ఆయన చూస్తున్నాం, ఇలాగూ చూస్తే ఇలాగా చూడాల్సింది, ఆయన్ని వేరొక విధంగా చూడాలి. సేవలో యాక్టివ్గా క్రియాత్మకంగా క్రియాశీలకంగా ఉన్నట్టు మనం చూడకూడదు. ఆయన్ని సేవలో ఆయన్ను సోమరిగానో పని చేయని వాడిగానో నిద్రమత్తులో ఉన్నవాడిగానో మెలకు లేనివాడిగానో ఉన్నట్టు చూడాలి. మనం ఆయన ఇలాగూ చూస్తున్నాం, చూడడం తప్పేం కాదు, తెలియకుండా చూస్తున్నాం. ఊరకుండిన ఎడల ఊరకుండకుండా ఊరక ఉండకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి. ఊరకుండక మనం ఏం చేస్తాం, ఏమి చేయగలం? వాళ్ళొక మీటింగ్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది, ఒక సమావేశం జరిగింది. అది జనరల్ బాడీ మీటింగ్ కాదండి, కమిటీ మీటింగ్. అది ఎగ్జిక్యూటివ్ కమిటీనో వర్కింగ్ కమిటీనో ఏదో సమ్ కమిటీ. ఒక కమిటీ మెంబర్స్ లేకపోతే ఆ టీం వాళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. తీర్మాన ఫలితంగా 53వ వచనంలో వారు ఆ దినం నుంచి ఏం చేశారు అనేది రాయబడింది. ఊరకుండక ఏం చేయాలి? ఊరకుండక వాళ్ళు ఏం చేశారు? ఒకటి, వాళ్ళు ప్రణాళికలు వేశారు, దే ప్లాన్. రెండవది, వాళ్ళు ప్రశ్నించారు. ఏమండి, మీ యేసు రాడా, పండగలో రాడా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళు అడిగినట్టు అడిగారు, సహోదరులు అడిగినట్టు అడిగారు, లేదా కొంతమంది అడిగినట్టు అడిగారు. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచించాం, వాళ్ళు అనుకున్నారట ఈ యేసుని ఎలాగైనా పట్టుకోగలం, వీ విల్ ఈజీలీ క్యాచ్ హిమ్. ఏలియాని అంత సులభంగా పట్టుకోలేరు. ఓబద్యాతో అన్నాడు, హలో, ఇఫ్ యూ కెన్ క్యాచ్ మీ, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ క్యాచ్ మీ. లేదు సార్, నీకు నమస్కారం, నిన్ను నేను పట్టుకోలేను. ఎందుకంటే నిన్ను పట్టుకోవాలని నేను ప్రయత్నం చేసినప్పుడు యెహోవా దూత నిన్ను వేరొక చోటకి తీసుకుని వెళ్తాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ నిన్ను వేరొక చోటకి, దేవుడు నిన్ను వేరొక చోటకి తీసుకొని పోతాడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉంటావు అనుకోవడం, ఆహబు చేతిలో పట్టబడతావని నువ్వు అనుకోవడం, లేదంటే ఆహబు వచ్చేదాకా నువ్వు ఉంటావు అనుకోవడం, అది అసాధ్యం. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి నష్టం లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నష్టం లేదు. కానీ మా యజమానుడి వలన, రాజు వలన, ఆహబు వలన దేశానికి నష్టం జరుగుతుంది. ఇశ్రాయేలుకు కీడు కష్టాన్ని కలుగు చేసేవాడు అతనే అన్నట్టుగా పరోక్షంగా ఒప్పుకున్నాడు. 50 మంది ప్రవక్తల చొప్పున నేను గుహల్లో పెట్టి దాచి ఉంచి వాళ్ళని పోషిస్తున్నాను. అది దేవుడు మీకు బయలుపరిచాడో లేదో నాకు తెలియదండి, కానీ నేను ఆ పని చేస్తున్నాను అన్నట్టుగా ఏలియాతో ఓబద్యా చెప్పినాడు. నేను ఇప్పుడు ఏలియా ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఏలియాను పట్టుకోవడం ఎవరి వలన కాలేదు, యేసును పట్టుకోవడం కూడా ఎవరి వలన కాదు. వాళ్ళు అనుకోవచ్చేమో, కాన్ఫిడెన్స్తో ఏదని చెప్పొచ్చేమో, అలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు అని. దేవుని స్తోత్రం. పట్టుకోవాలని వెళ్ళిన వాళ్ళు పట్టుబడి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు పట్టుకొనగలము అనుకున్నారు. 4వ విషయము, వారు ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో అక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలు, ఎవ్రీ ఎఫర్ట్ ఆఫ్ ద ఫారిసీస్ ఆర్ సాడ్యూసీస్ ఆర్ స్క్రైబ్స్ ఆర్ ప్రీస్ట్ ఆర్ హై ప్రీస్ట్, దే వర్ ఆల్ ఫెయిల్డ్. అవన్నీ ఏమైనాయి? ఫెయిల్ అయిపోయినాయి. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవి. నీ ప్రయత్నాలని ఆయన పరిచర్య, నీ ప్రయత్నాలని నజరేయుడైన యేసు యొక్క పరిచర్య నిర్వీర్యం చేస్తుంది, నిష్ప్రయోజనం చేస్తుంది.
ప్రయోజనకరంగా మారాల్సినటువంటి ప్రయత్నాన్ని ఆయన నిష్ప్రయోజనంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఓడ తుఫానులో, గొప్ప తుఫానులో చిక్కుంది, మునిగిపోయేటువంటి అవస్థ ఏర్పడింది. ప్రార్థనలు చేశారు, ఫలించలేదు. తమ దేవతకు తాము ఏర్పాటు చేసుకున్నట్టు తమ సొంత దేవతలు అనబడిన వాటికి వాళ్ళు పూజ చేశారు. నో యూజ్. ఓడలోని సామగ్రిని, ఓడని తేలిక చేయడానికి పారవేశారు, అయినప్పటికీ నో యూజ్. ఇక అనుకున్నారు, ఈ దినం చనిపోవడం గ్యారంటీ, విల్ షూర్లీ డై టుడే. కానీ ఒక వ్యక్తి ద్వారా మరణం నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. యోనా గురించి దాని నుంచి మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే, మనం ఇక్కడ ఆలోచించినట్టు విషయం ఏంటి అంటే, వాళ్ళ ప్రయత్నాలు విఫలమైపోయినాయి. మానవ ప్రయత్నాలు విఫలమైపోతాయి, ప్రభు కార్యం మాత్రమే సఫలమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలవే. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మున్నట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను, యుద్ధకు మనం వెళ్ళదము రండి అని స్పష్టంగా వార్త చెప్పాను. స్తోత్రం. స్పష్టత లేకుండా కాదు, స్పష్టంగా, ఓపెన్గా, ఖచ్చితంగా, షూర్గా ఆయన చెప్పాడు. దెన్ జీసస్ మేడ్ ఇట్ ప్లెయిన్ టు దెమ్, లాజరస్ ఈస్ డెడ్. రిప్ లాజరస్, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ లాజరస్. ఐఎమ్ సారీ, వీ లాస్ట్ లాజరస్. మంచోడండి, చనిపోయాడు, ఏం చేస్తాం అనేటువంటి సానుభూతిని కాదు వ్యక్తం చేసింది, ఆయన ఒక సత్యాన్ని తెలియజేశాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు యొక్క సానుభూతి కోసం వాళ్ళు ఎదురు చూశారు, కానీ స్తోత్రం, ఆయన సత్యాన్ని, కటువైన సత్యాన్ని, చేదైనటువంటి సత్యాన్ని, సూటిగా ఉన్నటువంటి సత్యాన్ని తెలియజేశాడు. ఓకే, మీ సానుభూతి కోసం చేసే ప్రయత్నాలు నేను ఎరుగుదును, ఆ గోపురం కూలిందనో, ఆ పిలాతు ఏం చేశాడు, వీటితో మనకెందుకు? మనం మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి. వాళ్ళు నశించిపోయారు, మారు మనసు పొంది నశించారో పొందక నశించారో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం మారు మనసు పొందకపోతే నశిస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మీకు అవకాశం ఇవ్వబడింది, సద్వినియోగం చేసుకోండి అన్నట్టుగా ప్రభు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సత్యాన్ని తెలిపాడు వాళ్ళకి, అంతవరకే కానీ సానుభూతిని వ్యక్తం చేయలేదు. సానుభూతి వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. అయ్యో పాపం, అతనికి ఇలా జరిగిందా, ఆమెకి ఇలా జరిగిందా అన్న వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. సానుభూతి కన్నా సాయం చేయడం ముఖ్యం, సాయం అనేది ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయము 14వ వచనము మరియు 15వ వచనం. And for your sake I am glad I was not there, because now you have another opportunity, one more opportunity to see who I am, so that you will learn to trust in me. Come, let us go and see him. Hallelujah. Come, let's go and see him. వెళ్దాం, వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. అంతవరకే కానీ వెళ్ళి లేపుదామని కాదు, నేను మేలు కొలుపుతాను, మనం వెళ్దాం, నేను మేలు కొలుపుతాను. 2 రోజులు ఆలస్యం జరిగింది మినిస్ట్రీ, ఎక్స్టెండ్ అయింది మినిస్ట్రీ. ప్లాన్ ప్రకారం అయిపోవాల్సిన మినిస్ట్రీ 2 రోజులు ఎక్స్టెండ్ అయింది. అనగా ఒక ఉద్యోగం వచ్చింది కాబట్టి మీటింగ్ ఎక్స్టెండ్ అయింది. ఒక ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎఫర్ట్ ఎక్కువైంది. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చేసినట్టు పని. ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ మధ్యలో ఉద్యోగం వచ్చింది, శిష్యుల మధ్యలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు టైం తీసుకున్నారు. మినిస్ట్రీ ఇప్పుడే ముగించి వెళ్ళడం కరెక్ట్ కాదనుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు 11వ అధ్యాయము 14-15 కలుస్తున్నాయి. 15వ వచనం ఇంపార్టెంట్. అండ్ ఫర్ యువర్ సేక్, మీ నిమిత్తం శిష్యులారా, మీ నిమిత్తం, మీ 12 మంది నిమిత్తం నేను యూదయకు వెళ్ళకూడదు
అన్నట్టుగా ప్రపోజ్ చేసినటువంటి, యూదయాకు వెళ్ళడాన్ని సమర్థించనటువంటి, యూదయాకు వెళ్ళాలంటే సంజాయిషి చెప్పుకోవాలి అన్నట్టుగా ఉన్నటువంటి మీతో నేను మాట్లాడిన దేవునిగా, నేను మీతో చెప్పుంది దేవునిగా. స్తోత్రం. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. నేను మీతో ఏం చెప్తున్నానో తెలుసా? మీకు అవకాశం దొరికింది దేనికి? మరలా నమ్మునట్టు మీ నమ్మకాన్ని నూతనపరుచుకోవడానికి, మీ ఫెయిత్ను బలపరుచుకోవడానికి. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు సీ వాట్ ఐ యామ్ ఆర్ హూ ఐ యామ్. నేను ఎవరిని, ఏంటి, నా యొక్క వ్యక్తిత్వం ఏంటి, నా యొక్క స్వభావం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మీకు ఇంకొక అవకాశం దొరకబోతుంది. దేవునితో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఎవరు అని తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. దేవుడు ఎవరో మనకు తెలుసు, చాలాసార్లు తెలుసుకున్నాం, చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదువుకున్నాం. కానీ దేవుని గురించిన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. హల్లెలూయా, స్తోత్రం. మన టైటిల్ నమ్ముటకు ఆధారం. నమ్మడానికి ఆధారం ఏంటి? మీరు నమ్మాలి, అది నా ఉద్దేశం. మీరు నమ్మకుండా నిరాశ నిస్పృహలో ఉండాలని కాదు నా ఉద్దేశం. నమ్మకం లేదా నిరీక్షణలో ఉండాలి, అంతవరకే. కానీ వీటిని కోల్పోయి నిరాశలో ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు నమ్మునట్లు. స్తోత్రం. నమ్మకానికి ఆధారం, అది మన టైటిల్. దాంట్లో వచ్చి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలోకి మనం 4 పాయింట్లోకి వెళ్ళడానికి ముందుగా వచ్చిన మాట కూడా గుర్తు చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా ఎస్, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తృప్తించబోయేడి యొక్క దినం నిర్ణయించున్నాడు. దేవుని స్తోత్రం. మృతులలో నుండి ఆయన లేపినందున, మృతులలో నుండి ఆయనను అనగా ఆయన కుమారుడైనటువంటి యేసుని అనగా యేసు ప్రభువుని లేపడం వలన దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసినాడు. దీన్ని నమ్ముటకు కొందరికని కాదు, దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేశాడు. మానవులందరికీ ఒక ఆధారం కలుగు చేశాడు. ఈ విశ్వాసము లేదా ఈ కార్యాలు పుక్కిటి పురాణం కాదు. నమ్ముటకు ఆధారాన్ని కలుగు చేశాడు. స్తోత్రం. నేను చదువుతున్నాను 31వ వచనం. ఫర్ ద అపాయింటెడ్ డే హ్యాస్ రిజన్. నిర్ణయించబడినటువంటి సమయం వచ్చేసింది. ఇన్ విచ్ హీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్ ఇన్ రైచియస్నెస్ బై ద మ్యాన్ హీ హ్యాస్ డిజిగ్నేటెడ్. And the proof given to the world that God has chosen this man is this: He resurrected him from among the dead. స్తోత్రం. నమ్మాడు. మీరు నమ్మాలి. యేసు నమ్మాడు. సరే, యేసు నమ్మకాన్ని గురించి కాదు, యేసు శిష్యులలో ఉండాలని ఆశించినటువంటి నమ్మకం. మీరు నమ్మునట్లు, మీరు నమ్మడం లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం నమ్మే అవకాశం ఉంది, 4వ అధ్యాయంలో నమ్మే అవకాశం ఉంది, 5వ అధ్యాయంలో నమ్మే అవకాశం ఉంది, 6లో నమ్మే అవకాశం ఉంది, 9లో నమ్మే అవకాశం ఉంది, 11లో నమ్మే అవకాశం ఉంది. అనగా 5-6 సార్లు నమ్మే అవకాశాలు దేవుడిచ్చాడు. 5-6 సార్లు ఎందుకంటున్నట్టు ఈ కౌంటింగ్ బట్టి. అనగా కానాలో, లేకపోతే సమాజ మందిరపు అధికారి యొక్క బిడ్డ విషయంలోను, బెతస్తా కోనేటి దగ్గర, సిలోయము కోనేటి దగ్గర నీళ్ల మీద నడవడం, ఈ 5 కార్యాలను బట్టి కూడా, 5 6వ కార్యం యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు తిరిగి లేవడం, వీటిని బట్టి నమ్మాలి. 1-2 కార్యాలకే నమ్ముతున్నారు. ఇప్పుడు ఏకంగా 6 కార్యాలను బట్టి నమ్మాలి. నమ్మకానికి ఆధారాన్ని కలుగు చేశాడు. చదువు ఒక మాట కూడా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన మేను. నిరీక్షణకు ఏమాత్రము ఆధారం లేనప్పుడు, బేస్ లేనప్పుడు, దానికి ఒక పునాది లేనప్పుడు, దానికి ఒక ఫౌండేషన్ లేనప్పుడు, అబ్రహామును గురించి చెప్పండి మాట. మనం లాజరు గురించి మాట్లాడుకుంటూ ఎందుకు అబ్రహాం దగ్గరికి వెళ్ళామని మీరు అనుకోవచ్చు. నమ్మడానికి ఆధారము, అది మనం మాట్లాడుకుంటున్న విషయం. స్తోత్రం. హల్లెలూయా. అగైన్స్ట్ ఆల్ ఓట్స్, when it looked hopeless, Abraham believed the promises and expected God to fulfill it. He took God at his word. As a result, he became the father of nations.
God's declaration over him came to pass. Your descendants will be so many that they will be impossible to count. When it looked hopeless, ఏం లేదండి బా అవకాశమే లేదండి, పిల్లలు పుట్టే అవకాశం లేదు, బే అంత కష్టమేనండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఇట్స్ గాన్, అయిపోయిందంతా అని అనుకుంటున్నటువంటి సమయంలో దేవుని స్తోత్రం, నమ్ముటకు ఆధారము, నిరీక్షణకు ఆధారము దొరికిందంటే అబ్రహాంకు. దేవుని స్తోత్రం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నమ్మడానికి ఆధారాలు ఏంటి? నమ్మడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ 4 ఆధారాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 14-15 వచనాల్లో మనం ఇలా చదువుకున్న మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. అక్కడ అంటే బేతనీలో ఉండలేదు. ఇప్పుడు ప్రయాణం వెళ్తున్నప్పుడు అయితే ప్రయాణానికి ముందు జరిగినట్టు మాటలు ఇవి. మీరు నమ్మునట్లు మీరు నమ్మాలి. నా శిష్యులుగా మీరు నమ్మకపోతే ఎలాగా? నా శిష్యులుగా మీలో అల్ప విశ్వాసం ఉంటే ఎలాగా? మీరు నమ్మునట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 రోజులు పరిచర్య జరిగింది. ఈ పరిచర్య జరగడం అనేది, ఆ పరిచర్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. తానున్న చోటనే 2 రోజులు ఉన్నాడు. ఆ 2 రోజుల్లో యేసు ఏం చేశాడో మనకు తెలియదు. యేసు ఏం చేయకుండా ఉన్నాడు. స్వార్థ పర్యటించుంటాడు, దెయ్యాలను వెలగొట్టింటాడు, ఎన్నెన్నో కార్యాలు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 దినాల్లో జరిగిన మినిస్ట్రీ ద్వారా వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఈ 2 దినాల మినిస్ట్రీలో జరిగినటువంటి కలాపాల వలన ఏదో he want to say something, or he want to communicate or relate something to his disciples through these 2 days extended ministry. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పొడిగించబడిన పరిచర్య వెనకాలంటే మర్మం ఏంటి, రహస్యం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి పరిచర్య చేయడం ద్వారా, మినిస్ట్రీ చేయడం ద్వారా, త్రూ హిస్ సర్వీస్, త్రూ హిస్ ఎక్స్టెండెడ్ సర్వీస్, through his 2 more days service, disciples could believe. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా మూలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మూలగడం ఏంటి? 38వ వచనం. Then Jesus with intense emotions came to the tomb, a cave with a stone placed over its entrance. Then Jesus with intense emotions, with emotions అనకూడదు, intense emotions, with emotions, different emotions, ఎమోషనల్ అయ్యాడు. హి మూవ్డ్ విత్ ఎమోషన్స్. దేవుని కుమారునికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి, డివోషన్ తక్కువైపోయింది, అది వేరే విషయం. రెండోది, అక్కడికి వచ్చి ఈ జనులు ఎందరూ ఏడవడం, వాళ్ళ మత విశ్వాసాన్ని బట్టి వాళ్ళు విషాదాన్ని గుండెలో గూడు కట్టుకున్నట్టుగా ఉంచుకోవడం. దీని దృష్ట్యా ఆయన ఆత్మలో, ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యములు 16లో ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయాడు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకునిండగా, ఏథెన్సులో వారి కొరకు కనిపెడుతున్నాడు. ఆ పట్టణము విగ్రహముతో నిండి ఇందులో చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఏటట? While Paul was waiting for them in Athens, his spirit was deeply troubled. His spirit was deeply troubled, deeply pained or irritated. అతనికి విసిగిపోయాడు, అతనికి విసుగు వచ్చేసింది, అతను డిప్రెస్ అయిపోయాడు, ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయాడు. రెండోది, ఆత్మ పరితాపాన్ని బట్టి, యేసు యొక్క పరితాపాన్ని బట్టి, యేసు యొక్క పశ్చాత్తాపం కాదు, పరితాపాన్ని బట్టి నమ్ముటకు ఆధారం కలుగు చేశాడు. స్తోత్రం. ఒకటి పరిచర్య జరిగించడాన్ని బట్టి, రెండవది పరితాపం చెందడాన్ని బట్టి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. హల్లెలూయా. అందుకు యేసు
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, దేవుని మహిమను చూస్తావు. నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. నువ్వు ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు. నీతో నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఈ కంగారు ఏంటి, ఏంటిదంతా? వాట్ ఈస్ దిస్ ఆల్ గోయింగ్ ఇన్ యువర్ హార్ట్? స్తోత్రం, హల్లెలూయా. అనగా మూడో విషయం, ఆమెను ప్రశ్నించాడు, ఆమెను పలకరించాడు, ఆమెను గద్దించాడు. ఒక సింపుల్ రెబ్యూక్ని ఇచ్చాడు, ఒక సాఫ్ట్ రెబ్యూక్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నమ్ముటకు ఆధారము ఏంటి అంటే యేసు యొక్క పరిచర్య. నమ్ముటకు ఆధారం ఏంటంటే స్తోత్రం, యేసు యొక్క పరితాపం, యేసు యొక్క ఆత్మభారం. మూడోది యేసు ప్రశ్నించడం, యేసు అడగడం. ఏంటిది? నీకు చెప్పాను కదమ్మా, సైలెంట్గా ఉండు, అంత అవసరమే ఉంది అన్నట్టుగా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4వ విషయం, 11వ అధ్యాయం 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఎస్. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము, ఈ జన సమూహము, ఈ క్రౌడ్, ఈ ఫోక్స్ నమ్మునట్లు నమ్మాలి. వారి నిమిత్తమై. చాలండి. మార్త నమ్మునట్లుగా, లేదంటే మరియ నమ్మునట్లుగా, లేదంటే శిష్యులు నమ్మునట్లుగా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనకి ఆలోచిస్తున్నట్టు మాట 11వ అధ్యాయం 42వ వచనం. అతను ప్రార్థన చేశాడు. ఆయన మనవి, నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పాడు. అంటే దాని అర్థం 4 విధాలుగా నమ్మడానికి ఆధారాలు కలుగు చేశాడు. నమ్మడానికి ఆధారం కలుగు చేసినప్పుడు ఒక దినాన్ని నిర్ణయించాడు, ఒక వ్యక్తిని నిర్ణయించాడు. తీర్పు తీర్చే దినాన్ని, తీర్పు తీర్చే వ్యక్తిని దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన వాటిని గుర్తిద్దాం. అలా గుర్తించడానికి ప్రభు యొక్క నమ్మకానికి ఆధారాలు దొరకాలి. అంటే ఆధారం దొరకడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.